ఫార్మా పరిశ్రమల్లో కార్మికులకు భద్రత కరువైంది. వరుస ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. నెలకు సగటున 1-2 ప్రమాదాలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఎసెన్షియా కంపెనీ ప్రమాదం సమయంలో హడావుడి చేసిన సర్కార్ ఆ తర్వాత వాటి గురించి పట్టించుకోవడమే మానేసింది. ఫలితంగా 8 నెలల కాలంలో 28 మందికి పైగా కార్మికులు మృత్యువాత పడ్డారు. పరవాడ, అచ్యుతాపురం, రాంపల్లి సెజ్ల పరిధిలోని ఫార్మా పరిశ్రమల్లో విధులకు వెళ్లిన కార్మికులు క్షేమంగా ఇళ్లకు చేరడం కష్టంగా మారింది. పలు రసాయన పరిశ్రమల్లో కనీస రక్షణ చర్యలు కూడా లేకపోవడం, సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడం, పరిశ్రమల్లో శిక్షణ గల ఫైర్ సిబ్బంది లేకపోవడంతో అధిక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఫార్మా పరిశ్రమల్లో కీలకమైన రియాక్టర్లే బాంబుల్లా పేలుతున్నాయి. పదుల సంఖ్యలో కార్మికుల ప్రాణాలు బలిగొంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలలో 28 మందికి పైగా కార్మికులు మృతి చెందగా 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. గత ఏడాది ఆగస్టు 21న అచ్యుతాపురం సెజ్లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 17 మంది మృతి చెందారు. 38 మందికి పైగా కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. మరుసటి రోజే సినర్జన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ యూనిట్ 3లో రియాక్టర్ ఛార్జ్ చేస్తూ ఉండగా కెమికల్స్ లీక్ అయి మంటలు వ్యాప్తి చెందాయి. ఈ ప్రమాదంలో 4 కార్మికులు మృతి చెందారు. అక్టోబర్ 5న ఎలమంచలి ఫ్యూజన్ బ్రిక్స్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో 3 మృతి చెందారు. నవంబర్ 2న పరవాడ మెట్రోకమ్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 3కి గాయాలయ్యాయి. అదే నెల 13న రాంబిల్లిలోని ఓ పరిశ్రమలో 2 కాంట్రాక్ట్ కార్మికులు మృతి చెందారు. తాజాగా పరవాడ మెట్రోకమ్ ఫార్మా కంపెనీలో వేస్ట్ మెటీరియల్ పెట్టే స్థలంలో పేలుడు సంభవించింది. స్టోరేజ్ ట్యాంకుల నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పెద్ద ప్రమాదాలు జరిగి అధికంగా ప్రాణ నష్టం సంభవించిన సమయాలలో మాత్రమే కూటమి ప్రభుత్వం స్పందిస్తుంది. హైపర్ కమిటీ పేరిట హడావుడి చేస్తుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ ఆధ్వర్యంలో సేఫ్టీ అండ్ ఆడిట్ సమావేశం నిర్వహించినా ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో అచ్యుతాపురం, పరవాడ సెజ్లలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలపై కమిటీలు వేసినా యాజమాన్యాలపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు కూటమి సర్కార్. దీంతో కార్మికుల ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది.